కొందరు హీరోయిన్లు ఎంతగానో పారితోషికం తీసుకొని ప్రమోషన్లకు మటుకు డుమ్మా కొడతారు. ఇక అంతేకాదు, సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిత్రీకరణ సమయంలో ఏదైతే డబ్బింగ్ చేస్తారో ఇక అదే సమయంలో సహకరించకపోవడంతో చాలా మంది నిర్మాతలు వాపోయిన సందర్భాలు మస్తుగానే ఉన్నాయి. ఇక ఆరోగ్యం మంచిగా ఉన్నా కానీ మంచిగా లేదు అని నగరంలో మేము అందుబాటులో లేవు అని చెప్పి తప్పించుకునేటోళ్ళు ఇట్లా ఉన్నారు. ఇక అంతేకాదు, కరాఖండిగా సినిమా చేసేటప్పుడే ముందుగానే ఒప్పందము కుదిరించుకొని మేము రావు అని చెప్పేటోళ్ళు ఇట్లా ఉన్నారు. అయితే వీళ్ళందరికీ భిన్నంగా హీరోయిన్ రష్మిక మట్టుకు ఇప్పుడు ఆయన సినిమా ప్రమోషన్ గురించి బాధ్యతగా వ్యవహరించిన దాని గురించి చర్చ నడుస్తున్నదంట. ఎందుకనంటే ఇక ఈమెకు ఇప్పుడు కాలికి దెబ్బ తగిలిన కారణంగా నడవలేని పరిస్థితిలో ఉన్నదంట రష్మిక మందన. అయితే ఆమె సినిమా ప్రమోషన్లకు ఇప్పుడు ఆమె హాజరు కావడం అనేది, అక్కడ వేదిక మీద ఉండడం గురించి అసలు అందరూ చూసి ఆమెని ఆ స్థితిలా చెలించిపోయారంట. ఇక కాలికి అంత పెద్ద గాయమయ్యి ఆమె కాలు కింద పెట్టలేని పరిస్థితి ఉన్నదంట. ఇక గదిగిట్లా జిమ్ముల జరిగింది కాబట్టి పెద్ద తీవ్రమైన గాయం అని చెప్పుకోవాలి. అయినా సరే కానీ రష్మిక మందన హాజరైందంట. ఇక నిన్నటి పొద్దుగాల రోజున విమానాశ్రయంలో వీల్ చైర్లనే ప్రయాణించి వచ్చిందంట. ఇక సాయంత్రం ఆమె నటించిన చావ సినిమా ట్రైలర్ వేడుకల పాల్గొన్నదంట. అయితే ఇక నడవలేని పరిస్థితుల ఇట్లా ఆమె వేదిక మీద కుంటుకుంటా అక్కడ పోయి వేదిక మీద ఉన్న మహేశ్వరుడికి శివలింగానికి నమస్కరించిందంట. అయితే నడవలేని పరిస్థితుల ఒంటికాల మీద వేదిక మీదకు పోతుండే ఇక చేయి అందించి మరి సహనటుడు విక్కీ కౌశల్ ఎంతగానో సహకరించిండంట. అంతేకాదు, ఆమె కుంటుతుంటే ఇతర ఎవరైతే ఆమె సిబ్బంది ఉంటారో వాళ్ళు గిట్లా సహాయకులు అందరూ సాయం అందజేసిర్రంట. ఇక దీనితోని రష్మిక మందన ఆమె సినిమా గురించి ఎంత బాధ్యతగా నిర్వహించింది వ్యవహరించింది అనేది చాలా మంది స్ఫూర్తికరంగా భావిస్తున్నారు. ఇక సినిమా కార్యక్రమం మొత్తం ఆమె కుంటుకుంటూనే అవుపడ్డదంట. అంతేకాదు, ఎర్ర రంగు దుస్తులలా రాణి లెక్క గౌలా అవుపడ్డదంట. ఇక వేదిక మీద రష్మిక మాట్లాడుకుంటా చిరునవ్వుతోని ఇక ఈ సినిమా చేసిన ఇక నేను చాలు, ఎందుకనంటే ఇక ఈ సినిమాతో నేను రిటైర్ అయిపోయినా చాలు, అంత మంచి అవకాశం దక్కింది అని భావోద్వేగానికి గురైందంట. అవు ఇంతకు ఇక ఇదంతా మంచిగానే ఉన్నది, ఆమె స్ఫూర్తికరంగా చాలా మంచిగానే ఉన్నది. కానీ ఇక రష్మిక మందనకు ఆమె వడ్డకు కష్టానికి ఫలితంగానే చావా సినిమాతోని మళ్ళసారి సూపర్ హిట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు. ఇక ఈమె ఖాతాలో మళ్ళా ఒక సూపర్ హిట్ పడినట్టే లెక్క అంటారా? కమెంట్లల్లా కమెంట్ పెట్టురి. అట్లనే అడుగు గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.